2 నిమిషాలు ఇచ్చారు. సభకి నమస్కారం. అయినటువంటి గురుదేవులందరికీ కూడా సాక్షాత్తుగా పాతాను. మొన్నే మేము కూడా జాతకుల్లో స్వామి సమ్మేళనం కూడా పెట్టేవాడు. అందరూ కూడా వచ్చారు. అమ్మగారిని బాబురే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నది ఇక్కడ అమ్మ రుజువు చేసేది. చక్కటి వాతావరణం వచ్చేటప్పటికి ప్రశాంతమైన జీవితం వచ్చింది. ఎక్కడ ఎంత ఏర్పాటు చేస్తారని ఎక్కువ చూడలేదు. ఇప్పుడే మన గన్నవరం ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, 10 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే అమ్మగారు చెప్పారు. అమ్మగారు నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు. ఎలాగ పరిచయం అంటే ఇంటింటికి తిరిగి భగవద్గీత ప్రసారం చేసి అందరికీ భగవద్గీత నేర్పి పెట్టి అమ్మ మా అనిషి అమ్మ, మా ఊరు వాస్తువులు, మా ఊరు ఆడపడు ఎంతో ఆనందం కలిగింది నాకు. 30 సంవత్సరాల క్రితమే మేము దేవరపల్లిలో టుబాకోపూర్లో ఒక ఏర్పేడు స్వామీజీ గారు, ఆయన స్వామీజీ పరిపూర్ణంగా గారు తీసుకొచ్చి ఆ రోజుల్లో 20,000 మందికి భగవద్గీతలు పంచిపెట్టిన వ్యక్తి మా విషయం. ఆ రోజుల్లో ఇంటింటికి ఈ రోజు కాలేదు, ఆ రోజు తీసుకొచ్చి ఆ రోజు 20,000 మందికి భోజనాలు పెట్టించి ఆ రోజు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చింది యాక్సిడెంట్ అయింది బాలు. అది కూడా లెక్సేకన పక్కన పెట్టి నన్ను ఎవరో గుర్తించగలదు, భగవంతుడే గుర్తించాలి. అమ్మాయిని పనులు చేస్తున్నావు, మరి నువ్వు నీకు గుర్తింపు ఎలా వద్దాం మా ఏరియాలో ఎవరికి తెలియదు కదంటే మీరు గుర్తించేది నన్ను ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ఈ కార్యక్రమం చేతు దేనికోసం అంటే నేను ఆ అమ్మ ఆ భగవంతుడు మలయాళ స్వామి నేను గుర్తించాలి. అమ్మాయిని నీ రహానికి భగవంతుడు గుర్తించాడు. యథార్థంగా నేను ఇప్పుడు చూడాలి ఇటువంటి సభలు. మా ఏదో మాకందరికీ భగవద్గీత తెలిపింది. మా ఏదో ఎక్కడ ఏ కార్యక్రమం కళ్యాణాలు జరిగి ఎక్కడికైనా వచ్చి 1 అరగంట సేపు మాట్లాడి అమ్మ మా అమ్మ అలాంటి మా ఏరియాలో వచ్చిన అమ్మ ఈ హనుమాన్లో 10 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఎంత చెప్పినా ఆవిడకి తరుగ్గానే ఉంటుంది. ఇంటింటికి తిరిగి భగవద్గీత ప్రసారం చేయాలండి. మరి ఈ రోజు సనాతన ధర్మం ఇందులోనూ కనబడదా కనబడలేదు స్వామీజీలందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రసారం చేయాలని నలుగురు తెలియపరచాలి మన హిందూ ధర్మం ఏంటంటే ఇంటింటికి తిరిగి ఈ తిరిగి మీరందరూ కూడా చేయడం. మేము కూడా 5 రోజులు కార్యక్రమం అమ్మోహన కార్యక్రమం చేసాం. మేము కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ చెప్పింది. అమ్మకి ఏంటంటే అమ్మాయి ఇంత కార్యక్రమం చేస్తారా 2 నిమిషాలు టైం అంటే 2 నిమిషాల తర్వాత మాట్లాడతాను అడిగింది అమ్మ. ఎలా చేస్తారంటే అందరూ సహకారం వల్ల ఇంతమంది స్టేజీ మీద తీసుకొచ్చి ఈ భాగ్యం కలిగించిన అమ్మ సాక్షాత్ మరియు స్వామీజీలు దొరుకుతారండి. దండం పెట్టుకోవాలన్న శైలజనే ఇప్పుడే కన్నసేన స్వామి చిన్న స్వామీజీ అని చెప్పారు. ఏంటంటే ఒకసారి పైకి అడుగుతామో అడిగారు. ఆయన ఇప్పటి నుంచో నాకు 30 సంవత్సరానికి పరిచయం స్వామీజీ. మా ఏరియాలో కూడా ఆయన ఆశలు పెట్టి అక్కడ చేసి మరి ఏరియాకి వచ్చారు. చాలా సంతోషం. అమ్మకి 2 వందనాలు. నేను 2 చేతులు పెట్టి దండం పెట్టి అమ్మాయి ఇంత ఎత్తెదిగేవారు ఎంతో సంతోషించారు. ఓం అసతో